ఈరోజు అమ్ములు మొన్న నుండి బొబ్బట్లు అడుగుతుంది. బొబ్బట్లు అంటారు, భక్ష్యాలు అంటారు. మేము భక్ష్యాలని అంటాం, కొంతమంది సైడ్ బొబ్బట్లు అంటారు. చాలా రోజుల నుండి అడుగుతుంది. దామెకి ఇష్టం బాగా. అమ్ముల కోసం చేస్తానా, నానబెట్టిన అప్పుడే పిండి కూడా కలిపిన, పిసికి పెట్టిన పిండి కూడా మైదాము. ఇప్పుడు నా స్టైల్లో బొబ్బట్లు చేస్తాను, భక్ష్యాలు. పిండి మంచిగా ఇట్లా కలిపి పెట్టుకోవాలి. మంచిగా కలిసింది పిండి, నానింది కూడా మంచిగా. ఇది కూడా మంచిగా చల్లారింది, కొంచెం వేడిగా ఉండే ఇంతసేపు ఆగినా చల్లారింది. ఇట్లా సూపర్ టేస్ట్ ఉంటాయి. మన చపాతీలాగా పెద్దగా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలి. పేట కోల అవసరమే ఉండదు. మనం ఎంత చేసుకోవాలనుకుంటే అంత పెద్దగా చేసుకోవచ్చు కూడా. మస్తు టేస్ట్ ఉంటాయి ఇట్లా చేసుకుంటే. కొంతమంది వచ్చి గోధుమ పిండి పెట్టి చపాతీలాగా తాలుతారు. నేనైతే తాళవట్లా, ఇట్లా చేస్తాను నేను. సింపుల్గా అయిపోతాయి. వచ్చేది ఉగాది పండుగ కదా, చాలా మందికి ఎంతో పని అనుకుంటారు, కానీ ఇది పని ఏం పెద్ద పని ఏం కాదు. ఇది చాలా సింపుల్గా అయిపోయే పని. ఇది నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి. అంత దూదిలాగా సున్నితంగా ఉంటాయి. స్పాంజి లెక్క వస్తాయి ఇవి మంచిగా. పెంక మంచిగా కాలింది. పెంక కూడా అంతకుముందు ఉగాదికే చేసేది కదా అక్క. ఉగాదికే, కానీ ఊకి అడుగుతాను కదా, ఉగాది వచ్చేదాకా ఆగుతాను నువ్వు. నాకు చెయ్యి, నేను తినలే మొన్న, నేను తినలే అని ఉర్రబడుతుంది. ఎంత సింపుల్గా అయిపోతాయి అంటే అంత సింపుల్గా అయిపోతాయి. నాకైతే ఇది పెద్ద పని అనిపించేది. ఎంత సింపుల్గా అయిపోతాయి. మనకి ఇష్టమైన అంతిలో పెట్టుకొని చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతాయి. ఇవి బయట కొన్ని చూస్తేనైతే తినాలని అనిపిస్తుంది, కానీ బయట ఫుడ్ నేను ఎక్కువ పిల్లలకు నేను వాడా బయట ఫుడ్డే. నాకు సాధ్యమైన వరకు పిల్లలకు చేసి పెడితేనే ఉంటాను. మా పిల్లలు కూడా అడగరు బయట ఫుడ్ అని. చాలామంది ఇష్టం ఉంటుంది వీటికి, చాలామంది ఇష్టపడతారు. ఇవైతే అన్నిట్లా చేసుకోవాలి. ఇక ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, దానికి రుద్దుకుంటే సరిపోతుంది. పొంగుతాయి ఇట్లా, చూడు ఎంత పొంగుతాయో. అన్నీ ఇట్లా కాల్చుకోవాలి, సూపర్ టేస్ట్ వస్తాయి. ఇవి మనం తీసుకున్నాక ఒకటి మీద ఒకటి వేసుకోవద్దు, ఇవి అతుకుతాయి. ఎందుకంటే ఇట్లా మనం మలిసి ఇప్పుడు భక్ష్యాలు చేసినా ఒక్కదాని మీద ఒకటి వేయద్దు. ఇట్లా మలుచుకొని పెట్టుకుంటే మంచిగా మెత్తగా సూపర్ ఉంటాయి. ఎంతో టేస్టీ బొబ్బట్లు, ఎంతో టేస్టీగా ఉండే భక్ష్యాలు రెడీ అయినాయి. మన తెలంగాణ భక్ష్యాలు ఎంత టేస్ట్ ఉంటాయి అంటే నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి, అంత టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు టేస్ట్ చేసి కూడా చెప్తా ఎంత. ఇగో ఈ రెండు అమ్ములు చేసింది బొబ్బట్లు. వీటికి ఏ పేరు పెడతారో మీరే పెట్టండి. వీటి ఆకారం ఎట్లున్నాయో ఇవి అమ్ములు చేసింది రెండు. బాగానే ఉన్నాయి. నీకోసమే చేసిన ప్రేమతో. నాకద్దు నీ ప్రేమ, అంత తట్టుకోలేను అంత ప్రేమ. వద్దా? దాని బిడ్డకి ఇత్తనంటేనే ఏడ్చుకుంటా పక్కకు పోయింది. ఇక మా లక్క అయితే వద్దు నాకు లేకుండా మంచిదే అంటాడు. గ్యాస్ ఆఫ్ చేసిన, ఇక అయిపోయినాయి. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉన్నాయో ఇప్పుడు.